ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాకిస్తాన్తో నెలకొన్న ఉద్రిక్తతలు చల్లారినప్పటికీ భారత సైన్యం మాత్రం పూర్తిస్థాయి సన్నద్ధతను ప్రదర్శిస్తోంది. అలాగే అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకొని పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఉత్తరప్రదేశ్లోని బబీనా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్కు వెళ్లారు. మానవరహిత వైమానిక వ్యవస్థలతో పాటు వాటిని ఎదుర్కొనేందుకు వాడే ఆయుధాలను పరిశీలించారు. ఈ మేరకు అడిషనల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. ఇవన్నీ మన బలగాల పోరాట సామర్థ్యాన్ని, ఖచ్చితత్వాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయని పేర్కొంది. యుఏఎస్, కౌంటర్ యుఏఎస్తో పాటు లాయిటరింగ్ మ్యూనిషన్స్ గురించి ఈ పోస్ట్లో ప్రస్తావించారు. లాయిటరింగ్ మ్యూనిషన్ కూడా ఒక యుఏవీనే. ఇది టార్గెట్ చేసిన ప్రాంతంపై సంచరించి ముప్పును గుర్తిస్తుంది, తర్వాత దాడి చేస్తుంది. ఆత్మాహుతి డ్రోన్లు, ఎక్స్ప్లోడింగ్ డ్రోన్లు దీని కిందకే వస్తాయి. ఇవి ఆటోమేటిక్గా ఆపరేట్ కాగలవు. మనుషులు కూడా ఆపరేట్ చేసే విధంగానూ రూపొందించారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడానికి వీటిని ఉపయోగించారు.